గుంటూరు, పల్నాడు జిల్లాల వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రహదారులపైకి వర్షపు నీరు చేరడంతో కాజా టోల్ గేట్ దగ్గర భారీ ట్రాఫిక్ జామ్ కావడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. మరోవైపు గురజాలలోని అద్దంకి, నార్కెట్పల్లి హైవేపై వర్షపు నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దాచేపల్లి, కారంపొడి రహదారిపై 3 చోట్ల కాలువలు పడి రహదారులు, పంట పొలాలు పూర్తిగా నీట మునిగాయి. అటు మాచర్ల క్రాస్ రోడ్ దగ్గర భారీగా నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అచ్చంపేట, అమరావతి, క్రోసూరు ప్రాంతాల్లో వాగులు పొంగి పొర్లుతున్నాయి. దీంతో రహదారులపై 4 అడుగుల మేర వరద నీరు నిలిచిపోయింది. సత్తెనపల్లి, అమరావతి మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. క్రోసూరు మండలంలోని దొడ్లేరు ముస్లిం కాలనీలోకి వరద నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మా దొడ్లేరు గ్రామం. ఇక్కడ వాటర్ ట్యాంక్ బజార్కి నీళ్లు బాగా వస్తున్నాయి. రాత్రి నుంచి ఎడతెరగకుండా వర్షం కురుస్తుంది. ఇక్కడ మాకు ధాన్యం మొత్తం కొట్టకపోయింది. ఇంట్లో వంట సామాను మొత్తం అన్నీ కొట్టకపోతున్నాయి. ఇక్కడ పిల్లలు మేము అందరం ఏడుస్తాయి ఇక్కడ అని కూర్చున్నాము. మాకు తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాం. మా దొడ్లేరండి, రాత్రి నుంచి వర్షం పడుతుంది. మాకేం చేయాలో అర్థం కావట్లేదు. మా ఇల్లు మొత్తం మునిగిపోయింది. మా ఎద్దులన్నీ కొట్టకపోయి కొద్దిగా పైకి ఆ ఎత్తుకాలు వచ్చి మమ్మల్ని ఆదుకోవాలయ్యా వచ్చి.